ఎన్నడుగాంచెదము వెల్కమ్ బ్యాక్. సర్వ సృష్టిని సృష్టించినటువంటి దేవుడు ఈ లోకంలోనికి వచ్చి తన ప్రేమను చూపించి మనలను ఆయన సేవలో ఏ విధంగా వాడుకుంటాడో మనం అప్పయ్య గారిని చూస్తే తెలుస్తుంది. అప్పయ్య 1839లో జన్మించి ఆయన 16వ ఏట గ్రోయినింగ్ దొర్గార్ దగ్గర ఆయన బాప్తిస్మం తీసుకున్నట్లుగా చూస్తున్నాం. ఈ అప్పయ్య ఎవరు అంటే గొల్లపల్లి నతానియేలు గారు. ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకున్నారో ఆయన పేరు నతానియేలుగా మారింది. ఆయనను వారి కుటుంబం అందరూ కూడా వదిలిపెట్టేశారు. తండ్రి అయిన వీరనాయక్ వెంటనే నతానియేల్ని ఇంటి నుంచి బయటకు పంపించేశాడు. అయితే ఎప్పుడైతే మిషనరీ గారు చెప్పారో నీవు నీ స్వజనుల మధ్యన నువ్వు సేవ చేయి అన్నప్పుడు ఆ మాటను పట్టుకుని తన సొంత ప్రజల దగ్గర దేవుని ప్రేమను తెలియచేయాలి అని తను వెళ్తూ ఉన్నాడు. 172వ కీర్తన ఆయన రాస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు దొరికేనేమి, నాకేమీ కొదువ, నాకేమీ భయము, దోసకారి జనులకు ఆయనే గ్రాసము, యేసు పేరే ఆహారము అని ఆయన అక్కడ వివరిస్తూ ఉన్నాడు. తండ్రి అయిన గుండములు ఎన్ని వచ్చినా కానీ తండ్రిగా ఆయన నా దగ్గరకు వచ్చి ఆ గండములన్నిటిని కూడా ఆయన తీసివేస్తాడు అని ఆయన చక్కగా ఆ పాటలో వివరిస్తూ ఉన్నాడు. గొల్లపల్లి నతానియేలు గారు ఆయన జీవితం అంతా కూడా పేదరికంలోనే ఆయన గడిపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన కొంతకాలం తర్వాత అన్నీ దొరికినప్పటికీ కూడా ఆయన ప్రజల మధ్య వారు ఏ విధంగా ఉన్నారో ఆయన కూడా ఆ విధంగానే ఉండడానికి ఆయన ప్రిఫర్ చేసి పేదరికంలోనే ఆయన జీవితాన్ని గడిపినట్టుగా చూస్తున్నాం. స్థిర చరాస్తులు లేనప్పటికీ, ఆయన దగ్గర బంధువులు ఎవ్వరు కూడా లేనప్పటికీ, ఎటువంటి ప్రాబ్లంలో ఉన్నా కానీ నాకు దేవుడే దిక్కు, దినదినమునకు నీవే దిక్కు అని యేసుప్రభు వారిని ఆయన దిక్కుగా యేసుప్రభు వారి వైపే చూస్తూ ఉన్నాడు. ఎటువంటి సిచ్యువేషన్లోనైనా కానీ ఆయన దేవునిని మాత్రమే ఆయన ఆశ్రయిస్తూ ఉన్నాడు. 402వ కీర్తన దినదినమునకు దిక్కు నీవే అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. చివరి చరణంలో ఆయన విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ గురించి చెప్తూ ఉన్నాడు. పౌలు అక్కడ కొరింథీయులకు వివరిస్తూ ఉన్నాడు జీవితాశయాల గురించి. మన జీవితంలో ఏ ఏ విషయాలు మనకు ముఖ్యంగా ఉన్నాయి, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఇవన్నీ కూడా మాకు ఇంపుగా చాలా ఎక్కువగా ఇవ్వండి, శ్రేష్టముగను అని ఆయన చివరి చరణంలో వివరిస్తూ ఉన్నాడు. మీరు తెలుసుకున్నటువంటి విషయాలను ఎంతో చక్కగా మంచి మంచి వర్డ్స్తో ఆయన వివరిస్తూ ఉన్నాడు. ఆయన పల్లెలలో వాళ్ళ జీవన విధానాన్ని తెలుసుకుంటూ ఉన్నాడు. జానపదుల్లో వాళ్ళు ఏ విధంగా పాటలు పాడుతున్నారు, ఏ విధంగా ఎటువంటి మాటలు ఉపయోగిస్తున్నారు, సామాన్య ప్రజలు చక్కగా అర్థం చేసుకుని పాడే విధంగా ఆయన వివరిస్తూ ఆ పాటలను రాస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్క ధర్మంలో కూడా వివరించేటువంటి ఒక అంశము ఈ లోకము, లోక ఆశలు. ఈ లోకము శాశ్వతము కాదు, అశాశ్వతమైనటువంటి ఈ లోకము అని అందరూ కూడా కవులు వివరిస్తూ ఉన్నప్పుడు ఈయన కూడా అదే అంశాన్ని తీసుకుని వివరిస్తూ ఉన్నాడు. 483వ కీర్తనలో పరదేశులమో ప్రియులారా మన పురమిది కాదెప్పుడు, నిజముగా పురమిది కాదెప్పుడు, స్థిరమని నమ్మకు ధరయెవ్వరికిని, స్థిరమని నమ్మకు ధరయెవ్వరికిని, పరలోకమే స్థిరము, నిజముగా పరలోకమే స్థిరము. మేడలు మిద్దెలు మేలగు సరకులు, మేడలు మిద్దెలు మేలగు సరకులు, పాడై కనబడవే, నిజముగా పాడై కనబడవే. ఎట్లు వచ్చితిమి ఈ లోకమునకు, ఎట్లు వచ్చితిమి ఈ లోకమునకు, అట్లు వెళ్ళవలయున్ మింటికి, అట్లు వెళ్ళవలయున్. యేసునందు విశ్వాసంబుంచిన, యేసునందు విశ్వాసంబుంచిన, వాసిగా నిను చేర్చున్ పరమున, వాసిగా నిను చేర్చున్.
ఏసే మార్గము, ఏసే సత్యము, ఏసే మార్గము, ఏసే సత్యము, ఏసే జీవముగా నిజముగా, ఏసే జీవముగా. పరదేశులము ప్రియులారా మన, పరదేశులము ప్రియులారా మన, పురమిది కాదెప్పుడు నిజముగా, పురమిది కాదెప్పుడు. అసలు మనము ఈ లోకానికి చెందినటువంటి వాళ్ళము కాదు, మనం పరదేశులము, మన దేశము పరలోకము. ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మేడలు, మిద్దెలు, మేలగు సరుకులు ఎన్ని ఉన్నా కానీ ఈ లోకంలో అవన్నీ కూడా అశాశ్వతము. మనమందరము కూడా శాశ్వతమైనటువంటి ప్లేస్కి మనం వెళ్ళాలి. ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. చిత్ర వస్తువులు ఉంటాయి, ఇదంతా కూడా సంత లాంటిది, ఒక కార్నివల్ లాంటిది, కానీ ఇదంతా కూడా అశాశ్వతము. శాశ్వతమైనది వేరేది ఉంది, మనం వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని కవి వివరిస్తూ ఆయన 9వ చరణంలో చెప్తూ ఉన్నాడు. ఏసే దీనికి మార్గము. ఆయన లాస్ట్కి చెప్తున్నాడు, ఏసే మార్గము, ఏసే సత్యము, ఏసే జీవము నిజముగా. మనం పరదేశులము, కానీ మన దేశానికి వెళ్ళడానికి మనకి మార్గము ఎవరు అంటే యేసు ప్రభువు మాత్రమే. గొల్లపల్లి నతానియేలు గారు ఆయన జీవితం అంతా కూడా క్రీస్తు ప్రేమను తెలుసుకుని యేసు క్రీస్తునే ఒక సెంటర్గా పెట్టుకుని ఆయన పాటలు రాసినట్టుగా చూస్తూ ఉన్నాం. ఎన్నో పాటలు ఆయన స్టార్టింగ్ అంతా కూడా యేసు క్రీస్తు అని స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఈ విధంగా ఆయన జీవితం అంతా కూడా దేవుని ప్రేమను ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయన జీవితము ఎండింగ్లో కూడా ఆయన చేసినటువంటి పని దేవుని గురించినటువంటి ప్రేమను వివరిస్తూ ఉన్నాడు. 195వ కీర్తన, ఎన్నడూ గాంచెదమో యేసుని, ఎన్నడూ గాంచెదమో, నేను ఎప్పుడైతే ఆయన్ని ఎదుర్కొంటానో అని ఆయన వెయిట్ చేస్తూ. ఎన్నడు చూతుము కన్నె కుమారుని సన్నుతి చేయుచును, అంధులగాచెనట యెహోవా నందనుడితడౌనట, పొందుగా పాపాత్ముల కొరకై తన ప్రాణము విడిచెనట, అక్షయుడితడెనట జగతికి రక్షకుడాయనట, దీక్షగనమ్మిన నరులందరికి నిరీక్షణ దేవుడట, ఎన్నడు గాంచెదమో యేసుని, ఎన్నడు గాంచెదమో, ఎన్నడు చూతుము కన్నె కుమారుని సన్నుతి చేయుచును. చివరి చరణంలో ఆయన వివరిస్తూ ఉన్నాడు, అక్షయుడితడేనట, ఆయన నమ్మిన వారికి ఆయన రక్షణ ఇస్తున్నాడు అని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. ఆయన పాటలన్నీ మనం చూసినప్పుడు ఒక అంశాన్ని తీసుకుని ఆయన మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. దానికి సొల్యూషన్ కూడా ఇది యేసు ప్రభువే, ఈయన ద్వారానే మనము పరలోకాన్ని పొందుకోగలము అని ఆయన అన్ని విషయాలు కూడా చక్కగా వివరిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైనా సరే మనం ఈ పాటలు పాడుతున్నప్పుడు ప్రతి ఒక్క వాక్యాన్ని, ప్రతి ఒక్క వర్డ్ని కూడా మనం అర్థం చేసుకుంటూ ఆయన ఏ విధంగా అయితే ఫీల్ అయ్యి ఈ పాటలు రాశారో మనమందరం కూడా ఆ విధంగానే పాటలు పాడుతూ వాటిని అనుభవిద్దామా? కుమారుని సన్నుతి చేయుచును.